hello everyone. Welcome back to my channel Karishma Styles and Vlogs. ఇవాళ నా ఒక సబ్స్క్రైబ్ కోరిక మేరకు నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి. నేను వేసుకునే డ్రెస్ కలెక్షన్ అంటే చాలా బాగుంటుందంట. నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట, తెలిసిన ఆవిడే. మీ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూపించండి సిస్టర్, మీ డ్రెస్సెస్ అని అడిగారు. డ్రెస్సెస్ అంటే రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ ఏం చెప్పిస్తారు చెప్పండి. నాకు 2018 కాడ నుంచి ఉన్న లాంగ్ ఫ్రాక్స్ నేను ఎంత భద్రంగా దాబెట్టుకున్నానో, కట్టుకొని చింపి పారేయచ్చు కదా, అలా చేయను. నేను మొత్తం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే దాబెట్టాను. అందులో కొన్ని ఇవి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట బీరువాలో. అది సెకండ్ పార్ట్ కింద చేసి చూపిస్తాను, కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి నా దగ్గర ఇక్కడ ఉన్న వాటికి నేను చూపిస్తున్నానండి. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను 2020 రంజాన్ పండగకి అయితే తీసుకున్నాను అనమాట. ఎంత ఇష్టంగా తీసుకున్నానంటే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 4800 అండి. నాకు చాలా బాగా నచ్చిందనమాట. బట్ మా అమ్మకైతే దాని కాస్ట్ నచ్చలేదు. అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం అవసరమా, డబ్బులతో 2 డ్రెస్సెస్ వస్తాయి తీసుకో, ఇదే వేసుకోవు, ఏం లేదు ఎప్పుడో ఒకసారి వేసుకొని మూలన పడేస్తామని అప్పుడు ఆ రోజు మా మమ్మీ అయితే చెప్పారనమాట. బట్ మనం మాట వింటామా, వినం కదా. నేను పట్టుకున్న కుందెలకి 3 కాళ్ళు అనే రకం అనమాట. నాకు ఏది కావాలంటే అది కొనిపించాలి మా ఇంట్లో, అంతే. నా లెవెలే వేరనమాట. చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకున్నా మా నాన్న అది క్షణాల్లో నాకు చేసి పెడతాడు. అంత బంగారంగా చూసుకున్నాడు. ఈ డ్రెస్ కావాలి నాన్న అంటే 5000 కాదు 10,000 అయినా కొనిపెట్టు అమ్మాయికి అని చెప్పాడు మా నాన్న ఫోన్లో. ఇంకంతే మా అమ్మ దెబ్బ కొనిపించింది ఈ డ్రెస్ అయితే. చూసారు కదా ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను. నా లాంగ్ ఫ్రాక్స్లో నాకు ఇదంటే చాలా బాగా ఇష్టం. గట్టిగా పట్టుమని 3 సార్లు కూడా వేసుకోలేదండి, చాలా బరువు ఉంటుంది. ఇంకా ఈ డ్రెస్ మీద ఇలా చిన్న కోటు కూడా వచ్చింది, ఇంకా చున్నీ కూడా వచ్చింది, ప్యాంట్ కూడా వచ్చింది అనమాట. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడ్డానికి ఇలా ఉంది, ఇంకా దగ్గర నుంచి చూస్తే మాత్రం లుక్కే మామూలుగా ఉండదు అనమాట. బట్ ఎక్కువగా రెడీ అయ్యి ఇలా వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కటి రంజాన్ పండగకి కాసేపు వేసుకున్నాను, ఇంకా అంతే. మా అన్నయ్య పెళ్ళిలో వేసుకున్నాను, పెద్దనాన్న కొడుకు పెళ్ళిలో. ఇంకా అంతేనమాట. ఈ డ్రెస్ నేను ఇప్పుడు దాకా వేసుకోలేదు, ఏం లేదు. ఇంకా ఈ సెకండ్ వన్ వచ్చేసి వైట్ కలర్ది. ఇది నా బర్త్డేకి మా హస్బెండ్ కొనిపించారండి స్వాతి షాపింగ్ మాల్లో. దీని కాస్ట్ వచ్చేసి 2500 అయితే పడింది. అసలు అయితే ఇది బరువు కూడా ఉండదండి, ఎంత తేలిగ్గా ఉంటుందంటే అసలు వేసుకొని హాయిగా ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఫంక్షన్స్ కానీ పార్టీ వేర్స్ కానీ ప్రతి దానికి. దీనికైతే చున్నీ ప్యాంటు ఇలాంటివి ఏం రాలేదు, జస్ట్ ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. దీని కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ నాకు ఈ 2 కలర్ కాంబినేషన్ నచ్చి బాగా ఇష్టంతో తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి 2019లో అనమాట ఈ డ్రెస్ తీసుకుంది. ఇదైతే చంద్ర షాపింగ్ మాల్లో తీసుకున్నాను, మన అష్రాబెట్లోనే. దీని మీద చున్నీ హైలైట్ అండి బాబు. ఈ డ్రెస్ చూసి నేను తీసుకోలేదు, దీని మీద చున్నీ చూసి తీసుకున్నాను. అంత బాగా నచ్చిందనమాట నాకు ఈ చున్నీ అయితే. డ్రెస్ అయితే ఓవరాల్గా ఈ చున్నీ వేసిన తర్వాత లుక్కే మారిపోతుందండి. ఎంత ప్రీటీగా కనిపిస్తుందంటే మామూలుగా ఉండదన్నమాట డ్రెస్ అయితే. ఈ డ్రెస్ అయితే నేను January 13కి తీసుకున్నాను. 14 నా బర్త్డే అండి, ఆ రోజు తీసుకున్న డ్రెస్ అనమాట. ఎంత బాగా నచ్చి తీసుకున్నానంటే దీని కాస్ట్ వచ్చేసి 2800 700 పడిందండి, దాదాపు అంత పడింది. నాకు కాస్ట్ బాగా గుర్తుంటాయి కాస్ట్, ఎందుకంటే నేను తీసుకునేది కొంచెం కాస్టే తీసుకుంటాను. ఎందుకంటే మన చూపు మరి దాని మీదకే వెళ్తుంది, చీపి మనకు నచ్చవన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఈ ఎల్లో పింక్ ఫ్లవర్ కాంబినేషన్ డ్రెస్ ఉంది కదా, ప్యూర్ కాటన్ అండి. ఎంత బాగుంటుందంటే నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. నాకు అన్ని డ్రెస్సెస్లో ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం అండి. లుక్ వైజ్గా వస్తే ఇది వేసుకుంటే నేను ఎంత స్లిమ్గా కనిపిస్తాను, అయ్యా బాబోయ్ నేను సన్నగా పడిపోయానా అనిపిస్తుంది. దీని మీద చున్నీ కూడా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే దీని గేరా అయితే ఇంకా బాగుంటుందండి. దీని కూడా నేను 2000 పైనే ఉంటుందండి దీని కాస్ట్ కూడా. ఎంత బాగా నచ్చి తీసుకున్నానంటే అసలు మా డాడీకి అయితే పిచ్చగా నచ్చేసింది అనమాట. ఈ డ్రెస్ తీసుకుంటే ఇదే తీసుకున్నా అని అన్నారు. ఆ రోజు నేను మా డాడీయే వెళ్ళాము. మా డాడీ నాకు కాస్ట్ పెట్టి తెగ తీపిస్తాడండి బట్టలు అయితే. నా మ్యారేజ్లో ఓన్లీ నా శారీస్కి నా డ్రెస్సెస్కి ఓన్లీ 1 lakh అయితే అయ్యాయన్నమాట. అంత కాస్ట్లీ తీపిస్తాడు. నా దగ్గర ఉన్న శారీస్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి, బట్ నేనే వేసుకోను. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఈ డ్రెస్
అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కూడా. నచ్చడం ఏంటి, చాలా ఇష్టం అనమాట. దీని మీద ఎన్ని పిక్స్ దిగానో నా పెళ్లి కాకముందు. ఇదైతే 2019లో తీసుకున్నాను. 2019 ఎండింగ్లో తీసుకున్న డ్రెస్ అనమాట ఇది. చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ అయితే చాలా లాంగ్ ఉంటుందండి, కానీ అసలు బరువేం ఉండదు, చాలా బాగా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇలాంటి డ్రెస్సులు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. నాకెందుకో లాంగ్ ఫ్రాక్స్ చూసిన ప్రతిసారి అవే కొనాలనిపిస్తుంది, కానీ ఈ మధ్య తగ్గించాను. వేసుకోవట్లేదు కదా, తెచ్చి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఎక్కువగా తీసుకోవట్లేదు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అండి. ఇదైతే మొన్న రంజాన్ పండగకి తీసుకున్నాను రీసెంట్గా. దీని నేను స్వాతి షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 2700 ఎంత పడింది అంతేనమాట. జస్ట్ సింపుల్గానే తీసుకున్నాను. కానీ దీని చున్నీ వచ్చేసి పొట్టు చున్నీ వచ్చింది. చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట ఈ డ్రెస్ కూడా వేసుకుంటే. నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు కదా అని చెప్పేసి తీసుకున్నాను. డ్రెస్ చూడంగానే ఎందుకో నా కన్ను దాని మీదే పడింది. ఇంకా తీసుకోవాలి అనిపిస్తే ఇంకా తీసుకోవడమే, నచ్చేసింది నాకైతే. ఇంకా డ్రెస్కి మ్యాచింగ్గా ఈ హారం ఆ చెవులి రీసెంట్గానే మీషోలో బుక్ చేశానండి. నాకు బాగా నచ్చింది. ఈ డ్రెస్ మీద కనే పర్టికులర్గా బుక్ చేశాను, అందుకనే వేసుకొని చూశాను అనమాట అసలు మ్యాచింగ్ అయిందా లేదా అని చెప్పేసి. చాలా బాగా మ్యాచింగ్ అయిపోయిందనమాట. చూసారు కదా నా డ్రెస్ కలెక్షన్ ఇదే. ఇంకా ఉన్నాయండి, పార్ట్ 2లో చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్. ఇంకా కొన్ని అయితే మా మమ్మీ నేను వేసుకోవట్లేదు నాకు టైట్ అయిపోయాయి అని చెప్పేసి ఒక 7-8 లాంగ్ ఫ్రాక్స్ అయితే తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేసిందనమాట. చూసారు కదా నా బట్టలు మామూలుగా ఉండవు. బీరువా నిండా ఇక్కడ నాయే, అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో సగం నావే అనమాట. మా అన్నయ్య అంటూ ఉంటాడు, అది వెళ్ళినా కూడా దాని బట్టలు ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా, మా బీరువాలో పెట్టుకోవడానికి కూడా లేదని చెప్పేసి ఫన్ చేస్తూ ఉంటాడు. అంతేనండి ఈ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయరు. ఉంటాను మరి, బాబా.